నెల్లూరు మట్టి తల్లి నెల్లూరు మట్టి తల్లి ముద్దాడిన బిడ్డడో పగ 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 మండుతున్న ఉద్యమాల సూర్యుడే నెల్లూరు మట్టి తల్లి ముద్దాడిన బిడ్డడో పగ 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 మండుతున్న ఉద్యమాల సూర్యుడే సామాన్యుల ఇంట పుట్టిన పేదల నేస్తము పసిప్రాయం నుండే పదునెక్కిన పోరాటము విద్యార్థి ఉద్యమాల నాయకత్వ తందువే మరణ దీక్ష చేసి నా చిచ్చర పిడుగురు విద్యార్థి నాయకులకు స్ఫూర్తి నింపినవయో చల్లాలు పెరుగని పోరాట పాటసారి నీవయో ఉద్యమాల దండు కొట్టిన జన యోధుడు నెల్లూరు పల్లె ప్రజల పొద్దై పడిసిందురో అన్నదాత రైతన్నల పచ్చని మోగోనివో మహాపాదయాత్ర చేసి నా కారణ జన్ముడో ప్రజల కొరకు ప్రాణమిచ్చే బహుసక్కని గుణమురో జనబలము లేకున్నా జనబలమున్నోడురో నెల్లూరు మట్టి తల్లి నెల్లూరు మట్టి తల్లి నెల్లూరు మట్టి తల్లి ముద్దాడిన బిడ్డడో పగ 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 మండుతున్న ఉద్యమాల సూర్యుడే వందలాది విద్యార్థుల బతుకు దిద్దినోడురో పల్లె పల్లె రహదారులు అద్దమూల చేసెను శిథిలమైన పార్కులను రూపురేఖ మార్చరు కష్టమంటూ తలుపు తడితే కన్నీళ్లను దుడిసెరు కంటి చూపు అందించిన పేదల కనుపాపరు చంద్రన్న లోకేశుల పాటల వస్తున్నాడు ఎన్టీఆర్ గారి ఆశయాల సారథై తెలుగుదేశ జెండాను కండ్ల కత్తుకున్నాడు ఆత్మగౌరవాన్ని మించిన ఆస్తి లేదు అన్నాడు వైసీపీ ఆగడాల రంకు బయట పెట్టరు ఎంత పాలన పైన నిప్పులు కురిపించరు అక్రమ కేసులు పెట్టిన చెదిరిపోని గుండెరు నెల్లూరు మట్టి తల్లి నెల్లూరు మట్టి తల్లి నెల్లూరు మట్టి తల్లి ముద్దాడిన బిడ్డడో పగ 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 మండుతున్న ఉద్యమాల సూర్యుడే అవినీతి పాలనపై అగ్గై మండిండురో నిత్యం ప్రజలందరికీ అందుబాటులుంటాడో కార్యకర్తలందరికీ అభయనిస్తున్నాడు అందుకొరకే మనమంతా సైకిల్ కొట్టేద్దాము పసుపు జెండకే మనము పట్టాన్ని గడదాము మళ్ళీ అన్న గెలుపు కొరకు అడుగుల అడుగేద్దాము. సంతోషం. ఈరోజు ఆవంచర్ల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరికలు. ఇటీవల తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు సర్వేపల్లికి విచ్చేసినప్పుడు ఆ యొక్క పొదలకూరులో ఆవంచర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గనిపినేని వెంకటేశ్వర నాయుడు జీవీఎన్, మామూలుగా వెంకటేశ్వర నాయుడు అంటే ఊరికి అర్థం కాదు, జీవీఎన్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు ఆవంచర్ల గ్రామం నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరికలు. పూర్తి స్థాయిలో అందరినీ పార్టీలోకి సాధారణంగా స్వాగతిస్తూ రేపటి రోజు ఎన్నికలు జరిగేది.
ఏదైతే ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజల ఆకాంక్ష తెలుగుదేశం పార్టీ కూటమి గెలవాలా, చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా, ఆకాంక్ష 100కి 1,00,00,000 నెరవేరబోతూ ఉంది. ప్రజల్లో తిరుగుతూ ఉంటే అద్భుతమైన స్పందన ప్రజల నుంచి తెలుగుదేశం పార్టీ పట్ల. రేపటి రోజు వీరందరూ కూడా అన్ని రకాల కూడా ప్రోత్సహిస్తానని మాట ఇస్తూ మరోసారి అందరినీ కూడా పార్టీలోకి వచ్చిన దానికి అందరికీ కూడా ధన్యవాదాలు.